హాయ్ ఎవ్రీవన్. రవ్వ లడ్డూల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని జీడిపప్పు కిస్మిస్లను అయితే వేపుకోండి. దీనికైతే నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. దోరగా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఒక గ్లాస్ అయితే ఉప్మా రవ్వ వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే మాడిపోతుందని గుర్తుంచుకోవాలి. ఈలోపు ముప్పావు గ్లాస్ అయితే కనుక పంచదార తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో హాఫ్ గ్లాస్ అయితే కొబ్బరిని యాడ్ చేసుకోండి. కావాలంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నది కాబట్టి యాడ్ చేసుకొని మొత్తం అంతా తేమంతా పోయేంత వరకు వేపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రవ్వలో వేసుకున్నాం. అలాగే ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలను అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. పాలన్నిటిని చూసుకొని వేసుకోవాలి. అర గ్లాస్ కూడా పట్టవన్నమాట. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే రవ్వ అనేది పాలను పీల్చుకొని మనకి ఇప్పుడు ఉండ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని ఉండకి మనకి నచ్చినట్టుగా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలా ఉండ చుట్టుకోవడమే. మనకి చేతికి రవ్వ అంటుకుపోతూ ఉంటుంది. స్పూన్తో ఒకసారి తీసుకోండి, అంతే. దీంట్లో చెప్పే టిప్ అయితే కనుక అంతే. ఇంతేనండి, ఈజీగా రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.